ఇప్పటికే సాయికృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతుంది. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి కూడా సరెండర్ అయ్యారు. అయితే వైసీపీ వాళ్ళు ఇంకా సీబీఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతారు. ఇప్పటికే సిట్ విచారణ జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్స్ కూడా వచ్చి లొంగిపోయారు. మీరెందుకు సీబీఐ విచారణ కావాలంటున్నారు? సిబిఐ విచారణ వేయాలనేది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఏ స్టేట్లో అయినా కస్టోడియల్ డెత్ జరిగితే అదే స్టేట్ పోలీసుల చేత విచారణ జరిపించడం అనేది కరెక్ట్ కాదు అని దేర్ ఆర్ సో మెనీ జడ్జిమెంట్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. ఆ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఖచ్చితంగా న్యూట్రల్ ఏజెన్సీతో చేయాలి. అది ఇట్ మే బి మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ మ్యాజిస్ట్రేట్ చేత కానీ, లేదా సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జితో కానీ, లేదా సిబిఐ ఎంక్వైరీతో కానీ, ఎన్ఐఏతో కానీ దేంతో అయినా సరే చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుందనేది చాలా కాలం నుంచి వస్తున్నటువంటి లా. అది దాని ప్రకారం మేము అడుగుతున్నాం. ఇవాళ చూస్తున్నాం కదా, సిట్ విచారణ చేస్తే సీసీ కెమెరా ఫుటేజ్ దొరకలేదు పోలీస్ స్టేషన్లో. వాట్ ఈస్ దిస్? అర్థమైపోతుంది కదా, సిట్ విచారణ సక్రమంగా లేదు అని అర్థమైపోతున్న తర్వాత కూడా అడక్కపోతే కొల్యుడైనట్లు లెక్క. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సిబిఐ విచారణ ద్వారా మాత్రమే సాయికృష్ణ యొక్క మర్డర్లోని, శవాన్ని మాయ చేయటంలోని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఆ సిఐ నాగరాజును మాత్రమే, లేదా ఇద్దరు కానిస్టేబుల్ని, ఇద్దరు ముగ్గురునో నలుగురినో కలిసి వాళ్ళని బలి చేసేసి కేసుని తప్పుదోవ పట్టించాలని అనుకుంటున్నారు. దీని వెనుకాల పెద్ద మిస్టరీ ఉంది. అందరి ఉన్నతాధికారులకు తెలిసే ఇది జరిగింది. క్రిమేషన్ వరకు ఆ విచారణ రావాలి అంటే ఇక్కడ పోలీసులు కాదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే సిట్ చీఫ్కి మీరు లెటర్ కూడా రాశారు. అసలు మీకున్న అనుమానాలు ఏంటి? ఇంకా వాళ్ళు ఏదైనా రిప్లై ఇచ్చారా? ఎప్పుడే ఏం లేదు. అన్ని దానిలో ఒకటే మెయిన్, అసలు సీసీ ఫుటేజ్ పోవటం ఏంటి ఒకటి. రెండు, దానిలో చాలా క్లియర్గా ఏం చెప్పారు, వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసింది. మరి 4వ తారీఖు కోర్టులో మాకేం తెలియదు అని ఎట్లా చెప్తారు చెప్పండి. ఇది టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి నాగరాజుకి హ్యాండ్ ఓవర్ చేసి, నాగరాజు దగ్గర రసీదు కూడా తీసుకుంది. ఎప్పుడు తీసుకుందో తెలుసా? అప్పుడు కాదు, ఇప్పుడు తీసుకున్నారు. విచారణ ప్రారంభమైన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. సో 15వ తారీఖు ఏం చెప్తారు? 4వ తారీఖు మా దగ్గర లేడండి, టీములు పెట్టి ఎదుగుతున్నామని అంటారు. ఇప్పుడేమో రిమాండ్ రిపోర్ట్లో టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి నాగరాజుకి అప్పచెప్పిందని చెబుతారు. ఇంత గ్లేరింగ్గా కనిపిస్తుంది కదా. అంతా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ సిట్టే విచారణ జరిపితే ఈ కేసులో ఏ వాస్తవాలు బయటికి రావు. అది మా అభిప్రాయం. ఇప్పటికే కుల రాజకీయాలు చేయడానికి వైసీపీ వాళ్ళు ఈ కేసుని వాడుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇంకా ఇప్పుడు ఈ విషయం మాట్లాడమంటే కుల రాజకీయాలు మాట్లాడతారండి. మనిషి చచ్చిపోయాడు, మనిషిని చంపేశారని పోలీసులే చెప్తున్నారు. ఇంకా కుల రాజకీయాలు ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇంకా దీనికి ఎందుకు సమాధానం చెప్పమనండి? మనిషిని చంపేశారని, నాగరాజే చంపాడని రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. ఎవరు? పోలీసులు పెట్టారు. మేము చెప్పింది కాదుగా. మేము అంతకుముందే చెప్పాము చంపేశారు, ఆయన బూడి చేశారని అంతకుముందే చెప్పాను. ఆ చెప్పింది నిజమైందా కాదా? సో ఏదో రాంగ్ ట్రాక్ పట్టించడానికి, డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. తెలుగుదేశం వాళ్ళకైనా గుర్తుపెట్టుకోవాలా. ఒక మనిషి చనిపోతే అతనేం మా పార్టీ వాడు కాదు, మాకేం ఓట్లు వేసిన వాడు కాదు, ఒక పౌరుడు. అంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అన్నారు. క్రిమినల్స్ చంపేయండి. అంత ఒక జీవో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఆ క్రిమినల్స్ అందరిని పట్టుకొచ్చి చంపేసి బూడిచ్చేసి తల్లికి కూడా ఇవ్వమని ఒక జీవో పాస్ చేయమని ఒప్పుకుంటాం. క్రిమినల్స్ చంపేస్తారా? అది క్రిమినల్ని ఎవడు చెప్పాడు? ప్రూవ్ అయిందా? కేసులో శిక్ష పడిందా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఓ రౌడీ షీట్ ఉంటాడు క్రిమినలా, పోలీసులే రౌడీ షీట్ పెడతారు, పోలీసులే కేసులు పెడతారు, రుజువు కాకపోతే క్రిమినల్ని చంపేస్తారు. ఏమిటిది? ఇది పౌర సమాజమా? ఇది డిక్టేటర్ సమాజమా? ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎక్కడన్నా ఉన్నావా? సిగ్గుండాలంటున్నా. క్రిమినల్ కాబట్టే చంపారని చెప్పే వాళ్ళకి సిగ్గుండాలి. పిచ్చి కుక్కను చంపేటప్పుడు అది పిచ్చి కుక్క అంటారంట. అట్లాగే నన్ను చంపాలనుకో, రాంబాబు క్రిమినల్ అంటారు, చంపేస్తారు. ఇంకే అంటే ఎవరో చనిపోతే నన్నెందుకు కట్టబెడుతున్నారు దాన్ని అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. కుల రాజకీయాలు లేకపోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఎవరో చనిపోయారు? సాయికృష్ణ ఎవరు? వాళ్ళ మామ చెప్పాడే, మెడలో వేసుకు చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసాం, మేము జనసేన అని గద్దించి చెప్పాడు. ఎవరో చనిపోవడం ఏంటి? నీ పార్టీ వాడు చనిపోయాడు స్వామి. కాదని చెప్పమను, నా పార్టీ కాదు అని చెప్పమను. పోను ఏదైనా
ఎవడో చచ్చిపోతే మమ్మల్ని లాగటం అంటాడేంటి? నీ పార్టీ వాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నువ్వు కాదని చెప్పమను పోనీ. ఆయన నా పార్టీ కాదు, సంఘ విద్రోహ శక్తి, చంపేశారు, నాకేం సంబంధం లేని చెప్పమనండి. అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమీ లేదు, చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడుతున్నారు. అది దురదృష్టం. కమింగ్ బ్యాక్ టు అమరావతి బాగుపడడం చూడలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే గుండాలను తీసుకెళ్లారు అక్కడికి అని చెప్తున్నారు. గుండాలు తీసుకెళ్ళడం ఏంటి? వాళ్ళే గుండాలు రాళ్ళు ఎత్తే. నేను చెప్పాక ఇందాక పోలీసులకి దెబ్బలు తగిలితే కేసు రిజిస్టర్ చేయలే. ఎవరు గుండాలు? మేము గుండాలమా? మా కార్లు పగలగొట్టారు, మేము గుండాలమా? మా మీద కోడిగుడ్లు వేశారు, మేము గుండాలమా? కోడిగుడ్లు వేసినోడు గుండానా? కారు పగలగొట్టినోడు గుండానా? పోలీసులు తలకాయ పగలగొట్టినోడు గుండానా? లేకపోతే నేను పేరు నాని అప్పిరెడ్డి మేము గుండాలమా? ఏంది ఇది? చెప్పేవాడు వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చూపిస్తాడు చెప్తాడు అన్నట్టుగా చూపించేవాళ్ళు ఉన్నారు కొంతమంది టీవీల్లో. అందుకనే చెబుతున్నారు, జనం చూస్తున్నారు, కానీ నమ్మటం లేదు. మళ్ళీ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు, మీరేమంటారు దీని గురించి? ఉండొచ్చు, దానిలో ఏమీ అనుమానం లేదు. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది, నాకు సమాచారం ఉంది, ఖచ్చితంగా ఉంది. నన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈసారి 2-3 నెలల దాకా రాకుండా చేయాలని అనుకుంటున్నారు. అంతవరకే అనుకుంటున్నారో సాయి కృష్ణలాగా చంపేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు నాకు సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని నేను ఎప్పుడో కనిపెట్టాను. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడే మళ్ళా వస్తారని చెప్పాను జైలుకి. నేనేమీ భయపడను, మరణించినా కూడా భయపడను. సో చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ధీరజ్తో ఆతా మహమ్మద్, ఆర్టీవీ, విజయవాడ. ఇప్పటికే సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతుంది. 2 కానిస్టేబుల్ వచ్చి కూడా సరెండర్ అయ్యారు. అయితే వైసీపీ వాళ్ళు ఇంకా సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు అంబటి రాంబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతారు. ఇప్పటికే సిట్ విచారణ జరుగుతుంది, ఇంకా కానిస్టేబుల్స్ కూడా వచ్చి లొంగిపోయారు. మీరు ఎందుకు సిబిఐ విచారణ కావాలంటున్నారు? సిబిఐ విచారణ వేయాలనేది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఏ స్టేట్లో అయినా కస్టోడియల్ డెత్ జరిగితే అదే స్టేట్ పోలీసుల చేత విచారణ జరిపించడం అనేది కరెక్ట్ కాదు అని దేర్ ఆర్ సో మెనీ జడ్జిమెంట్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. ఆ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఖచ్చితంగా న్యూట్రల్ ఏజెన్సీతో చేయాలి. అది ఇట్ మే బి మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ, మ్యాజిస్ట్రేట్ చేత కానీ, లేదా సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జితో కానీ, లేదా సిబిఐ ఎంక్వైరీతో కానీ, ఎన్ఐఏతో కానీ, దేంతో అయినా సరే చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుందనేది చాలా కాలం నుంచి వస్తున్నటువంటి లా. అది దాని ప్రకారం మేము అడుగుతున్నాం. ఇవాళ చూస్తున్నాం కదా, సిట్ విచారణ చేస్తే సీసీ కెమెరా ఫుటేజ్ దొరకలేదు పోలీస్ స్టేషన్లో. వాట్ ఈస్ దిస్? అర్థమైపోతుంది కదా, సిట్ విచారణ సక్రమంగా లేదు అని అర్థమైపోతున్న తర్వాత కూడా అడక్కపోతే కొల్యుడైనట్లు లెక్క. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సిబిఐ విచారణ ద్వారా మాత్రమే సాయి కృష్ణ యొక్క మర్డర్లోని, శవాన్ని మాయ చేయటంలోని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఆ సిఐ నాగరాజును మాత్రమే, లేదా 2 కానిస్టేబుల్ని, 3 4 కలిసి వాళ్ళని బలి చేసేసి కేసుని తప్పుదోవ పట్టించాలని అనుకుంటున్నారు. దీని వెనుకాల పెద్ద మిస్టరీ ఉంది. అందరి ఉన్నతాధికారులకు తెలిసే ఇది జరిగింది. క్రిమేషన్ వరకు ఆ విచారణ రావాలి అంటే ఇక్కడ పోలీసులు కాదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే సిట్ చీఫ్కి మీరు లెటర్ కూడా రాశారు. అసలు మీకున్న అనుమానాలు ఏంటి? ఇంకా వాళ్ళు ఏదైనా రిప్లై ఇచ్చారా? ఎప్పుడే ఏం లేదు, అన్ని దానిలో ఒకటే మెయిన్. అసలు సీసీ ఫుటేజ్ పోవటం ఏంటి? 1. 2, దానిలో చాలా క్లియర్గా ఏం చెప్పారు, వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసింది. మరి 4వ తారీఖు కోర్టులో మాకేం తెలియదు అని ఎట్లా చెప్తారు చెప్పండి? ఇది టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి నాగరాజుకి హ్యాండ్ ఓవర్ చేసి, నాగరాజు దగ్గర రసీదు కూడా తీసుకుంది. ఎప్పుడు తీసుకుందో తెలుసా? అప్పుడు కాదు, ఇప్పుడు తీసుకున్నారు. విచారణ ప్రారంభమైన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. సో 15వ తారీఖు ఏం చెప్తారు? 4వ తారీఖు మా దగ్గర లేడండి, టీములు పెట్టి ఎదుగుతున్నామని అంటారు. ఇప్పుడేమో రిమాండ్ రిపోర్ట్లో టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి నాగరాజుకి అప్పచెప్పిందని చెబుతారు. ఇంత గ్లేరింగ్గా కనిపిస్తుంది కదా, అంతా మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ సిట్టే విచారణ జరిపితే ఈ కేసులో ఏ వాస్తవాలు బయటికి రావు, అది మా అభిప్రాయం. ఇప్పటికే కుల రాజకీయాలు చేయడానికి వైసీపీ వాళ్ళు ఈ కేసుని వాడుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇంకా ఇప్పుడు ఈ విషయం మాట్లాడమంటే కుల రాజకీయాలు మాట్లాడతారండి. మనిషి చచ్చిపోయాడు, మనిషిని చంపేశారని పోలీసులే చెప్తున్నారు. ఇంకా కుల రాజకీయాలు ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇంకా దీనికి ఎందుకు సమాధానం చెప్పమనండి? మనిషిని చంపేశారని, నాగరాజే చంపాడని రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. ఎవరు? పోలీసులు పెట్టారు. మేము చెప్పింది కాదుగా, మేము అంతకుముందే చెప్పాము చంపేశారు, ఆయన బూడి చేశారని అంతకుముందే చెప్పాను. ఆ చెప్పింది నిజమైందా కాదా? సో ఏదో
రాంగ్ ట్రాక్ పట్టించడానికి, డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. తెలుగుదేశం వాళ్ళకైనా గుర్తుపెట్టుకోవాలా. ఒక మనిషి చనిపోతే అతనేం మా పార్టీ వాడు కాదు, మాకేం ఓట్లు వేసిన వాడు కాదు, ఒక పౌరుడు. అంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అంటారు. దీని చంపేయండి, క్రిమినల్ని చంపేయండి. అంత ఒక జీవో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఆ క్రిమినల్స్ అందరిని పట్టుకొచ్చి చంపేసి బూడిచ్చేసి తల్లికి కూడా ఇవ్వమని ఒక జీవో పాస్ చేయమని ఒప్పుకుంటాం. క్రిమినల్ చంపేస్తారా? అది క్రిమినల్ని ఎవడు చెప్పాడు? ప్రూవ్ అయిందా? కేసులో శిక్ష పడిందా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఓ రౌడీ షీట్ ఉంటాడు క్రిమినలా, పోలీసులే రౌడీ షీట్ పెడతారు, పోలీసులే కేసులు పెడతారు, రుజువు కాకపోతే క్రిమినల్ని చంపేస్తారు. ఏమిటిది? ఇది పౌర సమాజమా? ఇది డిక్టేటర్ సమాజమా? ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎక్కడన్నా ఉన్నావా? సిగ్గుండాలంటున్నా. క్రిమినల్ కాబట్టే చంపారని చెప్పే వాళ్ళకి సిగ్గుండాలి. పిచ్చి కుక్కను చంపేటప్పుడు అది పిచ్చి కుక్క అంటారంట. అట్లాగే నన్ను చంపాలనుకో రాంబాబు క్రిమినల్ అంటారు, చంపేస్తారు. ఇంకే అంటే ఎవరో చనిపోతే నన్నెందుకు కట్టబెడుతున్నారు దాన్ని అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. కుల రాజకీయాలు లేకపోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఎవరో చనిపోయారు? సాయి కృష్ణ ఎవరు? వాళ్ళ మామ చెప్పాడే, మెడలో వేసుకు చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసాం, మేము జనసేన అని గద్దించి చెప్పాడు. ఎవరో చనిపోవడం ఏంటి? నీ పార్టీ వాడు చనిపోయాడు స్వామి. కాదని చెప్పమను, నా పార్టీ కాదు అని చెప్పమను. పోనీ ఏదైనా ఎవడో చచ్చిపోతే మమ్మల్ని లాగటం అంటాడేంటి? నీ పార్టీ వాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు, నువ్వు కాదని చెప్పమను. పోనీ ఆయన నా పార్టీ కాదు, సంఘ విద్రోహ శక్తి, చంపేశారు, నాకేం సంబంధం లేని చెప్పమనండి. అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమీ లేదు, చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడుతున్నారు. అది దురదృష్టం. కమింగ్ బ్యాక్ టు అమరావతి బాగుపడడం చూడలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే గుండాలను తీసుకెళ్లారు అక్కడికి అని చెప్తున్నారు. గుండాలు తీసుకెళ్ళడం ఏంటి? వాళ్ళే గుండాలు రాళ్ళు ఎత్తే. నేను చెప్పాక ఇందాక పోలీసులకి దెబ్బలు తగిలితే కేసు రిజిస్టర్ చేయలే. ఎవరు గుండాలు? మేము గుండాలమా? మా కార్లు పగలగొట్టారు, మేము గుండాలమా? మా మీద కోడిగుడ్లు వేశారు, మేము గుండాలమా? కోడిగుడ్లు వేసినోడు గుండానా? కారు పగలగొట్టినోడు గుండానా? పోలీసులు తలకాయ పగలగొట్టినోడు గుండానా? లేకపోతే నేను పేరున్నాని అప్పిరెడ్డి మేము గుండాలమా? ఏంది ఇది? చెప్పేవాడు వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు అన్నట్టుగా చూపించేవాళ్ళు ఉన్నారు కొంతమంది టీవీల్లో. అందుకనే చెబుతున్నారు, జనం చూస్తున్నారు, కానీ నమ్మటం లేదు. మళ్ళీ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. మీరేమంటారు దీని గురించి? ఉండొచ్చు, దానిలో ఏమీ అనుమానం లేదు. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. నాకు సమాచారం ఉంది, ఖచ్చితంగా ఉంది. నన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈసారి 2-3 నెలల దాకా రాకుండా చేయాలని అనుకుంటున్నారు. అంతవరకే అనుకుంటున్నారో సాయి కృష్ణలాగా చంపేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు నాకు సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని నేను ఎప్పుడో కనిపెట్టాను. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడే మళ్ళా వస్తారని చెప్పాను జైలుకి. నేనేమీ భయపడను, మరణించినా కూడా భయపడను. సో చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ధీరజ్తో ఆతా మహమ్మద్, RTV విజయవాడ.